హాయ్ అండి, నా పేరు వాసంతి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీ పర్సన్ మనసులో ఏముంది, వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ పైన అనేది చూస్తానండి. ఇది జనరల్ రీడింగ్ అండి. ఏ జెండర్కైనా ఇది రెజోనేట్ అవుతుందన్నమాట. చూసేది మెయిల్ అయినా ఫీమేల్ అయినా, మ్యారేజ్ అయిన వాళ్ళైనా, మ్యారేజ్ కాని వాళ్ళైనా ఎవరైనా చూడొచ్చండి. మీకు కనుక పర్సనల్ రీడింగ్ కావాలంటే స్క్రీన్ పై నా నెంబర్ని ఇస్తానండి, మీరు దాన్ని కాంటాక్ట్ అవ్వచ్చు. పర్సనల్ రీడింగ్ అనేది పెయిడ్ అండి. ఇప్పుడైతే రీడింగ్ అనేది చెప్తాను, చూద్దామండి వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ పైన అనేది. నేను ఈ కార్డ్స్లో తీస్తాను, మీ పైన వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది, ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం మెసేజ్ ఇవ్వాలని అనుకుంటున్నారు. యూనివర్స్, ఏంజల్స్, గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్. వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి. ఇక్కడ కార్డ్ వచ్చేసి 2 ఆఫ్ పెంటికల్ అని చూపిస్తుంది. అంటే వాళ్ళు రెండు విషయాల మధ్య జగులు అవుతున్నారు అనమాట. కన్ఫ్యూజన్ సిచ్యువేషన్లో ఉన్నారు. అయినా కూడా ఇక్కడ మిస్సింగ్ ఎనర్జీ చూపిస్తుందండి. మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నట్లు కనిపిస్తుంది, కానీ రెండు విషయాల మధ్య బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు అనమాట. అది ఫ్యామిలీ అవ్వచ్చు, వాళ్ళ పరిస్థితులు అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. దానివల్ల వాళ్ళు ఎలా బ్యాలెన్స్ చేయాలి అనే విధంగా ఆలోచిస్తున్నారు అనమాట. ఇక ఆలోచన కనిపిస్తుంది. ఏదైనా ఒక నిర్ణయం అనేది తీసుకుంటారంటే ప్రజెంట్ తీసుకునే సిచ్యువేషన్ లేకపోయినా కానీ వీళ్ళు ఆలోచనలో ఉన్నారు కాబట్టి తర్వాత అయినా సరే ఒక నిర్ణయం అనేది తీసుకుంటారనమాట. ఆ సిచ్యువేషన్స్ ఏంటి అనేది మీ లైఫ్లో ఏమున్నాయి అనేది మీకే అర్థమవుతుంది అనమాట. అంటే వాళ్ళ ఫ్యామిలీని మిమ్మల్ని ఈక్వల్గా బ్యాలెన్స్ చేయలేకపోతున్నారా, ఇంకేమైనా పరిస్థితులు, కారణాలు, ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, వాటిని బ్యాలెన్స్ చేసుకోవాలని అనుకుంటున్నారా? ఈ రెండింటి మధ్య వీళ్ళు ఏ డెసిషన్ తీసుకోవాలో అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నారు అన్నట్లుగా నాకు ఇక్కడ చూపిస్తుంది అనమాట. అలాంటి ఎనర్జీ అనేది నాకు ఇక్కడ చూపిస్తుందండి. ఛానల్ మెసేజ్ తీస్తానండి. ఆ ఛానల్ మెసేజ్ ద్వారా వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు ఆ మెసేజ్లో మీకు అనేది తీస్తాను. వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంది, ఈ ఛానల్ మెసేజ్లో మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది నేను తీస్తాను. ప్లీజ్ యూనివర్స్, వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, ఈ ఛానల్ మెసేజ్ ద్వారా వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు. ఐ వాంట్ అవుట్ అంటున్నారండి. వాళ్ళకి ఏంటంటే బయటికి చూపించాలి అని అనుకుంటున్నారు అనమాట. మీరు మీ నుంచి కూడా వాళ్ళకి బయటికి రావాలి, అంటే లోపలే ఇన్నర్గా దాచిపెట్టుకోవడం వాళ్ళకి ఇష్టం ఉండదు అన్నట్లుగా చెప్తున్నారు అనమాట. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా బయటికి చెప్పాలి అనే విధంగా వాళ్ళు కావాలని కోరుకుంటున్నారు అనమాట. అటువంటి మెసేజ్ వస్తుంది అనమాట. ఇక్కడ నాకు లోపల దాచిపెట్టుకొని పైకి ఒకలాగా లోపల ఒకలాగా ఉండకూడదు అని వాళ్ళు అనుకుంటున్నారు అన్నట్లుగా నాకు ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఇవన్నీ ఇక్కడ వస్తున్న మెసేజ్లు అయితే ఈ విధంగా ఉన్నాయి. ఇదండి ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.